హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనము ఈ వీడియోలో ఏంజల్ బ్రోకింగ్కి సంబంధించిన యాప్ గురించి చూద్దాం. సో ఏంజల్ బ్రోకింగ్కి సంబంధించిన యాప్ గురించి చూడాలంటే ముందు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో మన ఛానల్లో ఏ వీడియోలో అయినా సరే డిస్క్రిప్షన్లో కానీ, డిస్క్రిప్షన్ చూసారు కదా, కానీ లేకపోతే పిన్డ్ కామెంట్ అంటే ఫస్ట్ కామెంట్లో కానీ మీకు ఏంజల్ బ్రోకింగ్ సంబంధించిన మనకి యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది. చూడండి, అది క్లిక్ చేయండి జస్ట్ అట్లా. క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఏంజల్ బ్రోకింగ్కి సంబంధించిన మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు 30 years నుంచి మార్కెట్లో ఉన్నారు. చాలా బ్రాండెడ్ బ్రోకింగ్, ఏంజల్ బ్రోకింగ్ అంటే చాలా ఫేమస్. అయితే ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఫుల్ టైం బ్రోకర్స్ ఇప్పుడు డిస్కౌంటింగ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఫ్రీ, అట్లాగే ఏంటంటే మనకి క్యాష్ డెలివరీ ఫ్రీ అనమాట. బ్రోకింగ్ ఛార్జెస్ ఏమీ పడవు, ఎవరికి ఏ రూపీ కట్టాల్సిన అవసరం లేదు. బ్రోకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లాగే ఏంటంటే ఇంట్రాడేకి కానీ, F&O కానీ, కరెన్సీ కానీ, కమోడిటీకి పర్ ఆర్డర్ 20 రూపీస్. దీంతో మనకి ఏమర్థం అవుతుందంటే డిస్కౌంటెడ్ సర్వీసెస్ వాళ్ళ ఛార్జెస్ మనకి అప్లై అవుతున్నాయి అనే విషయం అర్థమవుతుంది అనమాట. అట్లాగే ఏంటంటే హైయెస్ట్ లెవరేజ్ ఇస్తారు. వీళ్ళ కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే హైయెస్ట్ లెవరేజ్ ఇస్తారు. అట్లాగే మనకి ఆర్క్ ఉంది. దాని ద్వారా ఏంటంటే మన పోర్ట్ఫోలియో స్కోర్ చూసుకోవచ్చు, అట్లాగే ఏ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అట్లాంటి ఐడియాస్ కూడా మనం చూడొచ్చు అనమాట. అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఇక్కడ టేక్ హెడ్ అంటే ఏంటంటే మీరు ఫర్దర్గా ప్రాసెస్ అవుతుంది. అకౌంట్ అనేది 5 to 10 minutesలో ఓపెన్ అవుతుంది, రైట్. అది ఫ్రెండ్స్, అకౌంట్ ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ ఉన్న నెంబర్కి మెసేజ్ చేస్తే ఏంటంటే మన గ్రూప్ తాలూకా అప్డేట్స్ మీరు ఫ్రీగా ఏంటంటే చూడొచ్చు, రైట్. ఇప్పుడు మనం ఏంజల్ బ్రోకింగ్కి సంబంధించిన యాప్ గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నా మొబైల్లో ఏంజల్ బ్రోకింగ్కి సంబంధించిన యాప్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. దాన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి చూడండి వాచ్ లిస్ట్ అని, అలాగే పోర్ట్ఫోలియో అని, ఆర్డర్స్, ఫండ్స్, ఎట్లా ఏంటంటే మనకి మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. అలాగే రీసెర్చ్ ఉంది కదా, రీసెర్చ్ కూడా మనం చూసుకోవచ్చు. వాచ్ లిస్ట్ అంటే మనం ఏ స్టాక్స్ గురించి అండ్ F&Oకి సంబంధించినవి కానీ, క్యాష్ మార్కెట్కి సంబంధించిన వాచ్ లిస్ట్ మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా చూసుకోవచ్చు. అట్లాగే ఆర్డర్స్ ట్యాబ్ ఉంటే ఏంటంటే మనం ఏదైనా బై కానీ సెల్ కానీ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేది ఆర్డర్స్ బుక్లో చూసుకోవచ్చు. ఆర్డర్స్లో ఆర్డర్ బుక్ ఉంటుంది, అలాగే ట్రేడ్ బుక్ ఉంటుంది. ఎగ్జిక్యూట్ అయితే కనుక మనకి ట్రేడ్ బుక్లోకి వస్తుంది. అట్లాగే ఫండ్స్ ఎంత అవైలబుల్ ఉన్నాయి, ఎంత లిమిట్స్ వాడారు, అలాగే కొలాటరల్ అమౌంట్, మార్జిన్ అమౌంట్ ఎంత, అవన్నీ కూడా మనం ఫండ్స్ ట్యాబ్లో చూసుకోవచ్చు. అట్లాగే వీళ్ళు ఒకప్పుడు ఫుల్ టైం సర్వీస్ ఉంది కదా, బ్రోకింగ్ సర్వీసు, కాబట్టి వాళ్ళు మనకి రీసెర్చ్ కాల్స్ కూడా టెక్నికల్గా ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు. అవి మీరు ఈ రీసెర్చ్ ట్యాబ్లో మీరు చూసుకోవచ్చు అనమాట. సింపుల్గా చూడాలి అంటే మనకి మెయిన్ అయితే కనుక వాచ్ లిస్ట్ అనమాట. వాచ్ లిస్ట్ ట్యాబ్ అనేది చాలా మెయిన్. మనం చూడండి, ఇక్కడ నేను వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ సిఈ, అలాగే వోల్టాస్ క్యాష్ మార్కెట్, టైటాన్ ఇట్లా యాడ్ చేసుకున్నాను. మీరు యాడ్ చేసుకోవాలి, ఏదైనా స్క్రిప్ట్ యాడ్ చేసుకోవాలి అంటే ఎలాగా అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది కదా, యాడ్ అని కనిపిస్తుంది కదా. ఈ స్పేస్లో మనం ఏంటంటే ఎంటర్ చేయాలి, మనకు కావాల్సిన స్క్రిప్ట్ని మనం టైప్ చేయాలన్నమాట. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ SBI అని వచ్చింది కదా, SBIని క్లిక్ చేయండి. SBIని క్లిక్ చేస్తే మనకి చూడండి క్యాష్ మార్కెట్కి సంబంధించిన, ఫ్యూచర్కి సంబంధించిన, అలాగే ఆప్షన్స్. ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే డెరివేటివ్ సెగ్మెంట్స్కి సంబంధించినవి. ఇదేంటంటే ఈక్విటీ మార్కెట్, నథింగ్ బట్ క్యాష్ మార్కెట్కి సంబంధించింది. మనం సింపుల్గా మనం క్యాష్ మార్కెట్ గురించి చూద్దాం. దాని గురించి చూసే ముందు ఫ్యూచర్స్, ఆప్షన్స్ మీకు కావాల్సినవి చూసుకోండి. ఫ్యూచర్స్ అయితే కనుక దీన్ని కరెంట్ మంత్ అంటారు. ఇది మనకి జూన్ అంటే జూన్కి అంటే మే ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి జూన్ది కరెంట్ మంత్ అంటారు. జూలైది నెక్స్ట్ మంత్ అంటారు, ఆగస్ట్ది ఫార్ మంత్ అంటారు. ఎప్పుడు కూడా 3 months కాంట్రాక్ట్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్యూచర్స్, రైట్. ఇప్పుడు నేను క్యాష్ మార్కెట్లో NSE ఉంది, అట్లాగే BSE ఉంది. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వాచ్ లిస్ట్లోకి నాకు యాడ్ అవుతుంది. వాచ్ లిస్ట్లో చూడండి మై వాచ్ లిస్ట్. మై వాచ్ లిస్ట్లోకి యాడ్ అయ్యింది. ఒకసారి చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అని ఉంది కదా. దీన్ని మీరేంటంటే క్లిక్ చేసుకొని బై కానీ సెల్ కానీ చేసుకోవచ్చు. అలాగే ఇంట్రాడే చేసేవాళ్ళు లిమిట్స్ కోసం
రోబో ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో రైట్, ఆ విషయాల గురించి చూద్దాం. సో నేను ఎస్బీఐని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఏమొచ్చింది, బై లేకపోతే సెల్ ఆప్షన్ చేంజ్ చూసుకోవచ్చు, చార్ట్స్ చూసుకోవచ్చు, ఎట్లా ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో మీరు సెల్ ఆర్డర్ ఎవరు ప్లేస్ చేస్తారంటే షార్ట్ సెల్ చేసేవాళ్ళు. షార్ట్ సెల్లింగ్ అంటే మీకు తెలిసిందే కదా. అట్లాగే మరి బై చేయాలి అని అంటే ఇక్కడ బై ఐకాన్ క్లిక్ చేయాలన్నమాట. సో సింపుల్గా మీరు బై కావాలంటే బై చేసుకోవచ్చు, సెల్ కావాలంటే సింపుల్గా ఏంటంటే సెల్ చేసుకోవచ్చు. సో బై క్లిక్ చేస్తే ఎలా ఉంటుంది, సో స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, బై క్లిక్ చేస్తే మనకి ఎలా ఉంది, సో క్వాంటిటీ అడుగుతుంది. సో క్వాంటిటీ అంటే మీకు 100 లేకపోతే 200 1000 10 క్వాంటిటీ అట్లా మీరు ఏంటంటే మీ క్యాపిటల్ తగ్గట్టుగా, సో మీ పొజిషన్ సైజు, మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి కదా, వాటికి తగ్గట్టుగా మీరు క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు CMP 159.40లో ఉంది కాబట్టి సో అది కూడా 159.40 అనేది చూపిస్తుంది అనమాట. రైట్. సో అలాగే మనకి ఆర్డర్ టైపు, సో ఆర్డర్ టైప్లో సో మనకేంటంటే లిమిట్ ఆర్డరు, మార్కెట్ ఆర్డర్ ఉంటాయి. సో అలాగే ప్రొడక్ట్ టైప్లో ఏంటంటే డెలివరీ, ఇంట్రాడే, మార్జిన్ అని ఉంటాయి. సో వాటి సంగతి నేను చూపిస్తాను అనమాట ఒకసారి. సో క్వాంటిటీ అయితే మీకు తెలిసింది కదా. సపోజ్ ఏంటంటే శాంపిల్కి 100 క్వాంటిటీ యాడ్ చేద్దాం. సో డ్రాప్ డౌన్లో డెలివరీ, ఇంట్రాడే, మార్జిన్ ఉన్నాయి. సో డెలివరీ అంటే మీరు 3 days పైన ఉంచుకోవాలి, డీమ్యాట్లోకి పంపించుకోవాలి అంటే జనరల్గా ఏంటంటే డెలివరీ పిక్ చేసుకుంటాం. రైట్. సో మీ దగ్గర అమౌంట్ తగినంత అమౌంట్ లేకపోతే కనుక మార్జిన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే ఏంటంటే ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటే కనుక ఇంట్రాడే ఇలా ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. సో ఈ ఆర్డర్ మనం క్లిక్ చేసుకోవాలి. ఇంట్రాడే క్లిక్ చేస్తే మనకి ఏమని అడుగుతుంది అనేది ఒకసారి చూపిస్తాను. సో ప్రొడక్ట్ టైప్ ఇంట్రాడే సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఏమనిపిస్తుంది. సో ప్రొడక్ట్ టైప్ అనేది ఇంట్రాడేని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏముంటుందంటే మనకి ఇంట్రాడే పొజిషన్స్ అన్నీ కూడా 15 minutes బిఫోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. అంటే మనం క్లోజ్ చేయలేదు అనుకోండి, రైట్, మనకి ఇప్పుడు 2:10 అయింది. సో 3:15 కల్లా ఏంటంటే క్లోజ్ అయిపోతాయి. సో మీరు మార్నింగ్ ఎప్పుడైనా సరే బై చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే 3:15 కల్లా మీరు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయని పక్షంలో ఏంటంటే 3:15కి ఏ రేట్ని ఉంటుందో ఆ రేట్కి సెల్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇంట్రాడే అని మీరు ప్లేస్ చేసినాయి. ఒకవేళ షార్ట్ సెల్ అంటే ముందే సెల్ ఇనిషియేట్ చేస్తే సో ఆటోమేటిక్గా ఏంటంటే బై అయిపోతుంది. సో దానికి సంబంధించిన మెసేజ్ అనేది మనకు వచ్చిందనమాట. సో మనం ఓకే అని క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రొడక్ట్ టైప్ ఇంట్రాడే అంటే ఎలాగో చూపించాను కదా, ఇప్పుడు ప్రొడక్ట్ టైప్ డెలివరీ అని పెట్టాను. సో అలాగే ఆర్డర్ టైప్ అంటే ఇక్కడ లిమిట్ ఆర్డర్ ఉంది, మార్కెట్ ఆర్డర్ ఉంది. లిమిట్ ఆర్డర్ అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ CMP అంటాం కదా, కరెంట్ మార్కెట్ ప్రైస్ 159.40లో ఉంది కదా. సపోజ్ నేను 150కి ప్లేస్ చేసుకోవచ్చు, 153, 152 అట్లా డే రేంజ్ని బట్టి అది అలౌ చేస్తుంది అనమాట మనకి. సో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా 158 కొందాం అనుకున్నాను అనుకోండి, 158 పాయింట్ సపోజ్ 5 పైసా. సో ఇండియాలో ఏంటంటే టిక్ సైజ్ 5 పైసా కాబట్టి మీరు ఆర్డర్లో ఏంటంటే 5 పైసా చేంజ్తో మీరు పెట్టుకోవచ్చు అనమాట. 5 పైసా, 10 పైసా, 15 పైసా, 20 పైసా అట్లా. రైట్. సో మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటంటే సో కరెంట్ మార్కెట్ ప్రైస్లో బయర్ లేడనుకోండి, సపోజ్ సెల్లర్ 160లో ఉన్నాడు అనుకోండి, 160కి బై అయిపోతుంది. 165లో ఉన్నాడు అనుకోండి, 165కి బై అయిపోతుంది. కాబట్టి మార్కెట్ అనేది ఆర్డర్ అనేది జనరల్గా కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు, బిగినర్స్కి సో అర్థం కాని వాళ్ళు ఏంటంటే మార్కెట్ ఆర్డర్ జనరల్గా వాడద్దు. సో గో విత్ లిమిట్ ఆర్డర్. సో లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. మీ ఆర్డర్ అనేది ఎలా ఉందనేది ఇక్కడ ఆర్డర్స్ బుక్ ఉంది కదా, ఆర్డర్స్ బుక్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. పెండింగ్లో ఉందా అంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యిందా అవి చూసుకోవచ్చు అనమాట. సో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే కనుక మీ ఆర్డర్ బుక్లో మనకి ఆర్డర్ బుక్లో మనకి ఎగ్జిక్యూట్ అనేది కనిపిస్తుంది. అలాగే ట్రేడ్ బుక్లో ఎంతకి ఎగ్జిక్యూట్ అయింది అనేది కనిపిస్తుంది అనమాట. ఫండ్స్ ట్యాబ్ క్లిక్ చేయాలి. మనం ఫండ్స్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఫండ్స్, విత్డ్రా ఫండ్స్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ ఫండ్స్ ఉంది, విత్డ్రా ఫండ్స్ ఉంది. యాడ్ ఫండ్స్ అని ఇక్కడ మనం అమౌంట్ యాడ్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా UPI ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మన అకౌంట్లోంచి మనీ యాడ్ చేసుకోవచ్చు ఏంజిల్ వర్కింగ్ అకౌంట్కి. అట్లాగే యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, సో అలాగే యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దాని ద్వారా ఏంటంటే కొత్త బ్యాంక్ అకౌంట్ని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు ఏంజిల్కి. రైట్. మనం ఏ బ్యాంక్స్ అయితే మనం అటాచ్ చేసుకుంటామో వాటిలో నుంచే మనకి పేయిన్ కానీ వాటిలోకే పేఅవుట్ కానీ వస్తాయి అనమాట, వేరే అదర్ బ్యాంక్స్కి రావు.
అయితే ఏంటంటే మనకి ఏంజల్ బ్రోకింగ్ సంబంధించిన అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో అలాగే వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే యాడ్ చేయాలి. యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లా ఏంటంటే ఏ బ్యాంక్స్ అయినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఫైనల్గా పొజిషన్ ట్యాబ్స్లోకి వచ్చాను. పొజిషన్ ట్యాబ్స్లో నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయాలి. స్క్వేర్ ఆఫ్ చేయాలి అని అంటే దాన్ని క్లిక్ చేసి స్క్వేర్ ఆఫ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ స్క్వేర్ ఆఫ్ కనిపిస్తుంది కదా, స్క్వేర్ ఆఫ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి సెల్ అని అడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు సో సెల్ అని చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్ ఆఫ్ క్లిక్ చేసిన తర్వాత సో సెల్ అని ఆటోమేటిక్గా వచ్చింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ బై చేశారు కాబట్టి. సో కొంత క్వాంటిటీ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదా 100 క్వాంటిటీ ఉంది కాబట్టి 100 సెల్ చేసుకోవచ్చు. సో మీరు ప్రైస్ ఎంటర్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అనమాట, లిమిట్, ప్రైస్, డిస్క్లోజర్ క్వాంటిటీ అవన్నీ సబ్మిట్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఆర్డర్ బుక్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. అది పెండింగ్లో ఉందా, ఎగ్జిక్యూట్ అయిందా, రైట్. ఎగ్జిక్యూట్ అయితే కనుక ట్రేడ్ బుక్లో ఎంతకి ఎగ్జిక్యూట్ అయింది అనేది కనిపిస్తుంది అనమాట. అలా చూడండి ఒకసారి రోబో ఆర్డర్ గురించి చూద్దాం. సో రోబో ఆర్డర్ అంటే ఇంట్రాడే ట్రేడర్స్ వాడతారు. సో లిమిట్స్ వస్తాయి అనమాట రోబో ఆర్డర్ వల్ల. సో మీరు టార్గెట్ని, స్టాప్ లాస్ని ఫిక్స్ చేస్తే సో వాళ్ళదేం పోయింది లిమిట్స్ ఇస్తారు. ఎందుకంటే మీరు ఎగ్జిట్ తెలుస్తుంది కాబట్టి మీ మ్యాక్స్ లాస్ ఎంతో తెలుస్తుంది వాళ్ళకి, అందువల్ల లిమిట్స్ ఇస్తారనమాట. సో రోబో ఆర్డర్ మీరు సో ఇప్పుడు దాకా మనం చూసిన నార్మల్ ఆర్డర్, సో రోబో ఆర్డర్ క్లిక్ చేస్తే క్వాంటిటీ, ప్రైసు అట్లాగే టార్గెట్, స్టాప్ లాస్ ముందే ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఏదైనా సరే మరి ఆప్షన్ కానీ ఫ్యూచర్ కానీ క్యాష్ మార్కెట్లో ఎలా బై చేయాలని చెప్పాను కదా. ఒకవేళ డెరివేటివ్ సెగ్మెంట్స్లో ట్రేడ్ చేయాలి అని అంటే సో మీరు సపోజ్ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాచ్ లిస్ట్లోకి మళ్ళీ వెళ్ళి మీరు ఏం చేయాలంటే సో బ్యాంక్ నిఫ్టీ మీకు ఏ కాల్ ఆప్షన్ కావాలో అవి మీరు ఎంటర్ చేస్తుంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి యాప్ అనేది సజెస్ట్ చేస్తుంది. చాలా సింపుల్గా సజెస్ట్ చేస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేయడం ఆలస్యం, ఈజీ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ సపోజ్ నాకు 19,000లో మార్కెట్ ఉంది. సో 19,000 సిఈ కావాలి. సో 19,000 సిఈ అనగానే ఆటోమేటిక్ వచ్చేసింది కదా, మీరు పి అంటే పి వచ్చేస్తుంది. సో అలా జస్ట్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఫ్యూచర్కి సంబంధించిన థింగ్స్ కూడా వస్తాయి అనమాట. అట్లా ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకొని సపోజ్ నాకు వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అవైలబుల్గా, వీక్లీ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మంత్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని సపోజ్ నాకు వీక్లీ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ 433లో నడుస్తుంది కదా, దాన్ని మనం వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకొని బై అని లాట్ సైజ్ అంటే బ్యాంక్ నిఫ్టీ గురించి తెలిసిందే కదా. సో లాట్ సైజ్ అనేది బ్యాంక్ నిఫ్టీకి మనకి 20, నిఫ్టీ అయితే కనుక 75. సో 1 లాటా, 2 లాట్సా, 3 లాట్సా, జాగ్రత్త గబాలన మీ క్యాపిటల్ ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి 20 అని వేసారు. సో 20 లాట్స్ అంటే సో మనకి చాలా అమౌంట్ అవుతుంది. సో కాబట్టి ఈక్విటీ మార్కెట్లా కాదు. సో 1 లాట్ అంటే మనం 20 క్వాంటిటీ బై చేస్తున్నట్లు. సో బ్యాంక్ నిఫ్టీ, సో నిఫ్టీ అనేది 75 కదా లాట్ సైజ్, 75 షేర్స్ బై చేస్తున్నట్లు 1 లాట్ అంటే. అట్లా డెరివేటివ్స్ గురించి తెలుసుకొని మాత్రమే దీంట్లో ట్రేడ్ చేయండి. సో అట్లా ఏంటంటే మన లాట్ సైజ్ 1, అట్లాగే మన లాట్ సైజ్ 20 కాబట్టి 1 లాట్ కావాలి నాకు బ్యాంక్ నిఫ్టీ. సో ప్రైస్ వచ్చేసరికి నేను లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో డీటెయిల్ ఆర్డర్, క్విక్ బై మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. చూడండి ఒకసారి లాట్ సైజ్ 20 కాబట్టి మీరు 1 లాట్ కావాలి అంటే 1, లేకపోతే 2 కావాలంటే 2 యాడ్ చేసుకోండి. సో లిమిట్ ప్రైస్ మనం ఎంత కావాలంటే అంత ఎంటర్ చేసుకోండి. డీటెయిల్ ఆర్డర్, క్విక్ బై అనేది కామనే కదా, మనకు తెలిసిన విషయమే. సో అవన్నీ చేసుకొని మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సో ప్యారలల్గా ఏంటంటే మీకు కామన్గానే ఆర్డర్ బుక్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా లేదా, ఎగ్జిక్యూట్ అయితే ట్రేడ్ బుక్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సేమ్ థింగ్ దీన్ని ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా మీరు పొజిషన్స్లోకి వెళ్ళి స్క్వేర్ ఆఫ్ చేసుకోవడమే. మనకి క్యాష్ మార్కెట్ ఎట్లాగో ఇవి కూడా అంతే. మీరు పొజిషన్ ట్యాబ్స్లోకి వెళ్తే క్లియర్గా ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో క్లియర్గా మీకు కనిపిస్తాయి అనమాట. ఒకసారి దీని గురించి చూపిస్తాను చూడండి. లిమిట్ ఆర్డర్ పెట్టాను. సో నేను బైకి వెళ్తున్నాను. సో ఆర్డర్ అనేది సబ్మిట్ అయింది. సో ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది చూడండి. ఆర్డర్ బుక్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది కనిపిస్తుంది. మీరు దాన్ని ట్రేడ్ బుక్లో కూడా చూసుకోవచ్చు. ఓకేనా. సో ట్రేడ్ బుక్లో చూసుకోవచ్చు. సో ఆ పొజిషన్స్లో ఉంటుంది కదా, మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొజిషన్స్లో ఉంది ఆల్రెడీ, మనం 430 బై చేసాం, 426లో ఉంది. సో దాన్ని మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఎగ్జిట్ అవ్వాలంటే చూడండి ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి. సో సెల్, సబ్మిట్. సపోజ్ నేను 450 కానీ 500 కానీ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. 450 కావాలంటే 450, లేదా 500 కావాలంటే 500 టైప్ చేసి
సబ్మిట్. సో కన్ఫర్మ్ అని క్లిక్ చేసుకోవచ్చు. సో లేదు ఏదైనా మోడిఫికేషన్ చేయాలి అంటే మీ టార్గెట్ అంతకు వెళ్ళదనుకున్నారు, లేదా టార్గెట్ ఇంకా పెంచుకుందాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మోడిఫై ట్యాబ్ ఉంది కదా, మోడిఫై ట్యాబ్ క్లిక్ చేసుకొని సో ఆర్డర్ అనేది మోడిఫై చేసుకోవచ్చు మీరు. సో లేదు వద్దు అనుకుంటే ఆర్డర్ అనేది క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్సిల్ ఉంది కదా, క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి యాప్ చూడండి. సో ఒక లేయర్ లాగా వస్తుంది. మీరు జాగ్రత్తగా ఫింగర్తో ఇలా రైట్ సైడ్కి ఇలా మూవ్ చేస్తే ఒక లేయర్ లాగా వస్తుంది. మీకు కాల్ అండ్ ట్రేడ్ ఆప్షన్ ఉంది. మీరు కాల్ చేసుకుని కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలర్ట్ ఆప్షన్ ఉంది. సో మీకు సపోజ్ ఏదైనా స్టాకు, సో సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, మీరు 150 కొందాం అనుకున్నారు. సో ఇప్పుడు 160లో ఉంది అనుకోండి. సో అప్పుడు లెస్ దాన్ ఈక్వల్ టు అని కండిషన్ పెట్టుకోవచ్చు. సో మీరు మీ డెజర్ ప్రైస్కి వచ్చినప్పుడు అలర్ట్ వచ్చేస్తుంది. లేదు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు, టార్గెట్ 180 కోసం ఫిక్స్ చేసుకున్నారు. సో 175 అనేది అలర్ట్ పెట్టుకున్నారు అనుకోండి. 175కి వచ్చినప్పుడు మీరు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు అలర్ట్ వస్తుంది. మీరు ట్రేడ్ సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జిట్ అవ్వచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అట్లా ఏంటంటే మీరు అలర్ట్ అనే ఆప్షన్ కూడా ఎలా వాడుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కాల్ అండ్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఎక్కడ ఉంది అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కాల్ అండ్ ట్రేడ్ ఆప్షన్ ఉంది. సో జస్ట్ లేయర్ అని చెప్పాను కదా, రైట్ సైడ్కి ఇట్లా మూవ్ చేయగానే లేయర్ లాగా వెళ్ళిపోతుంది. సో కాల్ అండ్ ట్రేడ్ ఆప్షన్ ద్వారా మీరు ఏంటంటే కాల్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే అలర్ట్స్ గురించి మాట్లాడాం కదా, నోటిఫికేషన్స్ అని చెప్పి బెల్ ఐకాన్ ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే ఏంటంటే మీరు అలర్ట్స్ పెట్టుకోవచ్చు. చూడండి అలర్ట్స్, సో మేనేజ్ అలర్ట్స్ అని ఉంది కదా, మేనేజ్ అలర్ట్స్లో ఇక్కడ యాడ్ అలర్ట్ అని చూసారా, యాడ్ అలర్ట్ అని మనం అలర్ట్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అలర్ట్ ఉంది, యాడ్ అలర్ట్ క్లిక్ చేసుకోవచ్చు. సో యాడ్ అలర్ట్ క్లిక్ చేసుకొని మనం సపోజ్ బ్యాంక్ నిఫ్టీ సో 18,500కి వస్తే బై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు 19,000లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేశాను. సో క్లిక్ చేశాను. సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ కండిషన్స్ ఉన్నాయి. సపోజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18,500 అని టైప్ చేశాను. సేవ్. సో అవి ఏముంటుంటే అలర్ట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో అట్లా ఏంటంటే మీరు ఎక్కడ బై చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రైస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అలర్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏంజల్ బ్రోకింగ్ యాప్కి సంబంధించిన బ్రీఫ్ ఓవర్వ్యూ. సో మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా నేను మనకి కొంచెం కాంప్లెక్స్ థింగ్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది బిగినర్స్ కోసం సో మనకి బేసిక్ వీడియో అనేది చేయడం అనేది జరిగింది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఏంటంటే ఏ యాప్ అయినా, ఏ బ్రోకింగ్ సాఫ్ట్వేర్ సంబంధించిన యాప్ అయినా కూడా అలవాటు మీద వస్తుందన్నమాట. మన ఇంట్లో ఏంటంటే టీవీ రిమోట్ ఎట్లా, సో టీవీ రిమోట్ రాగానే మనం ఫస్ట్ రోజు బుక్ తిరిగేస్తూ ఉంటాం. ఏదైనా ఆప్షన్ కావాలంటే బుక్ తిరిగేస్తూ ఉంటాం. రాను ఏంటంటే హ్యాండీ అయిపోతుంది. ఏదైనా మనకి ఏదైనా ఆప్షన్ 3D ఆప్షన్ అట్లాంటివి ఏదైనా తెలియలేదు అనుకోండి, అప్పుడు బుక్ హెల్ప్ అవుతుంది తప్ప మీకు హ్యాండ్ ద్వారానే మొత్తం తెలిసిపోతాయి అనమాట. అట్లాగేంటంటే మీరు చూసే కొద్దీ బాగా తెలుస్తాయి అనమాట. సో వీడియో చూస్తే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకు కనుక ఏంజల్ బ్రోకింగ్ ద్వారా ట్రేడ్ చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్ పిన్నుడ్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది. సో ఈ లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసి మీ ఐడిని ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నా పర్సనల్ వ్యూస్, అలాగే మనకి మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్, లేదా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, ట్రేడింగ్ వ్యూస్ అట్లాంటివి అనేవి మీరు ఫ్రీగా ఏంటంటే చూడొచ్చు అనమాట. అది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.